హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎన్టీపీసీ మరియు ఎస్ఎస్సి అన్ని ఉద్యోగాలకు కూడా ఉపయోగపడే విధంగా జనరల్ సైన్స్ టాపిక్లో భాగంగా మనము బయాలజీ క్లాసెస్ అయితే చూస్తున్నామండి. ఆల్రెడీ చాప్టర్ 1 కంప్లీట్ చేసాం. మనము పార్ట్ 1, పార్ట్ 2 2 వీడియోస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ లింక్ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఈరోజు చాప్టర్ 2 శ్వాస వ్యవస్థ. ముందు మనము జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి టాపిక్ కంప్లీట్ చేసాము. ఈరోజు శ్వాస వ్యవస్థ కంప్లీట్ బిట్ బ్యాంక్ అయితే ఉంటుంది, గమనించాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు మన టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో వీడియో లింక్స్ అయితే అక్కడ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఉచితంగా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియ ఏంటి? మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియను ఏమంటారండి? సో జల శ్వాసక్రియ అంటారు. ఇక్కడ తప్పుబడింది. జల శ్వాసక్రియ అనే పేరుతో పిలుస్తాం. మొప్పల ద్వారా జరపడం జరుగుతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో పరాన్నజీవులలో జరిగే శ్వాసక్రియ రకము. పరాన్నజీవులలో ఆప్షన్ బి అండి, అవాయు శ్వాసక్రియ అంటారండి. దీన్ని ఏమంటారు? అవాయు శ్వాసక్రియ. క్రింది వాటిలో క్రింది వాటిలో వాయునాళ వ్యవస్థ కలిగిన జీవి. వాయునాళ వ్యవస్థ అంటే నాళాల ద్వారా గాలి అనేది ప్రసారం అవుతుంది. ఎందులో అండి? బొద్దింకలో మనం చూడవచ్చండి. బొద్దింకలో ఇక్కడ విచిత్రం చూడండి ఫ్రెండ్స్, గాలి మాత్రము నాళాల ద్వారా వెళ్తుంది, రక్తం మాత్రము కొటారాల ద్వారా వెళ్తుందండి. కొటారాలు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. శ్వాస కదలికలకు మానవుడిలో ఏ భాగము ముఖ్య పాత్ర వహిస్తుంది? శ్వాస కదలికలకు ఆప్షన్ సి అండి, విభాజక పటలము. ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి విభాజక పటలము మరి శ్వాస కదలికలకు చాలా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్, ఊపిరితిత్తుల నుండి వివిధ కణజాలాలకు ఆక్సిజన్ వీటి ద్వారా రవాణా అవుతుంది. వేటి ద్వారా అండి? ఊపిరితిత్తుల నుండి వివిధ కణజాలాలకు ఆక్సిజన్ వేటి ద్వారా సరఫరా అవుతుంది లేదా రవాణా అవుతుంది అంటే హీమోగ్లోబిన్ ద్వారా అండి. ఆప్షన్ సి, హీమోగ్లోబిన్ ద్వారా. నెక్స్ట్, హీమోగ్లోబిన్ అణువు రవాణా చేయగలిగిన ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య ఎంత? హీమోగ్లోబిన్ అణువు రవాణా చేయగలిగిన ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య ఆప్షన్ డి అండి, 4 పరమాణువులండి. ఓకేనా? ఇంపార్టెంట్. మానవుడు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు? మానవుడు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు? ఆప్షన్ ఏ అండి, 18 సార్లు శ్వాసక్రియ అనేది జరపడం జరుగుతుంది. దాన్ని మనము ఉచ్ఛ్వాస నిశ్వాసగా మనమైతే చెప్పుకుంటాం. 18 సార్లు. గుండె కొట్టుకోవడము 72 సార్లు జరుగుతుంది. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, చేప నీటి ద్వారా శ్వాసిస్తుంది. చేప వేటి ద్వారా శ్వాసిస్తుందండి? మొప్పలు. ఓకేనా? దీన్నే జలశ్వాసక్రియ అంటాం, మొప్పల ద్వారా జరిపేది. ఓకే, శ్వాసక్రియలో ఈ ప్రక్రియ వల్ల ఎక్కువ శక్తి జనిస్తుంది. శ్వాసక్రియలో ఈ ప్రక్రియ ద్వారా ఎక్కువ శక్తి జనిస్తుందండి. దేమంటాం దాన్ని? ఆప్షన్ బి, ఎలక్ట్రానిక్ రవాణా లేదా ఎలక్ట్రానిక్ రవాణాగా చెప్పుకోవచ్చండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆరోగ్యవంతమైన లేదా ఆరోగ్యమైన వ్యక్తి ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత? ఆరోగ్యమైన వ్యక్తి యొక్క ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యము ఆప్షన్ డి అండి, 6000 మిల్లీలీటర్లు. 6000 మిల్లీలీటర్లు అండి ఆరోగ్యమైన వ్యక్తి యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యము. అంటే 6000 మిల్లీలీటర్ల రక్తాన్ని వడపోయగలదు. ఓకేనా? ఇంపార్టెంట్. క్రింది వాటిలో ఊపిరితిత్తులకు ఎక్కువగా సోకే వ్యాధి. ఏం వ్యాధి సోకుతుందండి? ఆప్షన్ ఏ, క్షయ వ్యాధి అండి. టీబీ అంటాం, ట్యూబరోక్లోసిస్. ఓకే,
నెక్స్ట్ ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియని ఏమంటాము? ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియ. ఆన్సర్ ఆప్షన్ బి వాయు సహిత శ్వాసక్రియగా మనం చెప్పుకోవచ్చు. వాయు సహిత శ్వాసక్రియ. నెక్స్ట్ వన్, రొయ్య యొక్క శ్వాసాంగాలు ఏవి? రొయ్య యొక్క శ్వాసాంగాలు. రొయ్యకు మొప్పలు ఉంటాయండి? ఉండవు. చర్మం ఉంటుందా? ఊపిరితిత్తుల, వాయునాళాల? ఆన్సర్ ఆప్షన్ ఏ, రొయ్య కూడా మొప్పల ద్వారానే శ్వాసించడం అనేది చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? రొయ్య కూడా మొప్పల ద్వారానే శ్వాసిస్తుంది, చేపల మాదిరిగా. ఓకే. పుస్తకాకార ఊపిరితిత్తులు వీటిలో ఉంటాయి. పుస్తకాకార ఊపిరితిత్తులు ఎందులో అండి? ఆప్షన్ బి తేలులో మనము ఈ యొక్క పుస్తకాకార ఊపిరితిత్తులను చూడవచ్చు. మానవుడిలో శ్వాస కేంద్రము మెదడులోని ఈ భాగంలో ఉంటుంది. మానవుడిలో శ్వాస కేంద్రం అండి. మనము శ్వాస తీసుకోవాలి అని చెప్పేసి మనకు తెలుస్తుందండి. ఇది అనియంత్రిత చర్య అండి. దీన్ని మనం నియంత్రించలేము. కొద్దిసేపు శ్వాసని బిగబట్టినట్లయితే మళ్ళీ వెంటనే వదిలేస్తాం. అంటే ఇది అనియంత్రిత చర్య, అంటే మన నియంత్రణలో ఉండదు. కాబట్టి ఇది మెదడు నియంత్రిస్తుందండి. మెదడులోని ఏ భాగం ఆధీనంలో ఉంటుందండి ఇది? ఆప్షన్ డి మజ్జాముఖము. ఓకే, మజ్జాముఖము. కప్పలో శ్వాసక్రియ ఏ విధంగా ఉంటుంది? కప్పలో ఆప్షన్ ఏ అండి ఆస్య కుహర, చర్మ మరియు పుపిస 3 రకాల శ్వాసక్రియలు జరుపుతుందండి. ఆస్య కుహరం అంటే ముక్కు ద్వారా, చర్మం ద్వారా, పుపుస అంటే ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది. ఎందుకండి అంటే ఇది ఉభయచర జీవి. ఇది నీటిలో ఉండగలదు, అంటే నీటిలో జీవించగలదు. నీటిలో ఉన్నప్పుడు చర్మ శ్వాసక్రియ జరుపుతుంది. బయట ఉన్నప్పుడు ఆస్య కుహరంతో పుపుస శ్వాసక్రియ జరపడాన్ని కూడా మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్రింది వాటిలో దేనిలో వాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది? వాయు సహిత శ్వాసక్రియ. ఆప్షన్ సి కొలాంబాలో. ఓకే, కొలాంబా. గ్లైకాలసిస్లో ఒక గ్లూకోజ్ నుంచి ఏర్పడే పైరువిక్ ఆమ్ల అణువులు ఎన్ని? గ్లైకాలసిస్లో ఒక గ్లూకోజ్ నుండి ఏర్పడే పైరువిక్ ఆమ్ల అణువులు. ఆప్షన్ బి అండి 2 అండి. 2 అణువులు ఏర్పడతాయి. క్రింది వాటిలో కణ శక్తియాగారాలు అని వేటిని అంటారు? కణ శక్తియాగారాలు వేటిని అంటామండి? ఆప్షన్ సి అండి లైజోసోమ్లు అంటారండి. ఓకేనా, లైజోసోములు. ఓకేనా, ఇంపార్టెంట్. లైజోసోమ్లో మళ్ళీ మైక్రోకాండ్రియాలు ఉంటాయండి. మైక్రోకాండ్రియాలు ఉంటాయి. అవి వాటిని కణ శక్తిగారాలు అంటారు. కారాగారాలు సింపుల్గా చెప్పాలంటే కానీ శక్తిగారాలు. నెక్స్ట్ వన్, రక్తంలో హీమోగ్లోబిన్ యొక్క ఉపయోగం ఏంటి? ఆప్షన్ బి అండి ఆక్సిజన్ రవాణా చేయడానికి హీమోగ్లోబిన్ ఉపయోగపడుతుంది. హీమోగ్లోబిన్ అనేది ఏంటంటే ఒక ప్రోటీన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. సో గైస్, ఇందులో మరి మనము కేవలము 20 మాత్రమే బిట్స్ అయితే చూడడాన్ని గమనించాలి ఇక్కడ. సో నెక్స్ట్ టాపిక్లో మనము రక్త ప్రసరణ వ్యవస్థ టాపిక్ 3 అయితే చూడబోతున్నాము. అందరూ కూడా గమనించాలి. ఓకేనా, టాపిక్ 3 మనము నెక్స్ట్ క్లాస్లో అయితే చూడబోతున్నాము. సో గైస్, ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఓకేనా. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.